శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి సోమవారము. హ్యాపీ సోమవారము. నేను కొలిసే ఎల్లమ్మ తల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏం చేస్తున్నారంటే శ్రావణ మాసము స్టార్టింగ్ నుంచే మొదలైనవి బోనాలు. అయితే ఆషాఢ మాసంలో అయితే హైదరాబాద్లో ఎక్కువ చేస్తారండి. శ్రావణ మాసం అంటే ఊర్లలో ఎక్కువ చేస్తారు. ఇప్పుడు శ్రావణం స్టార్ట్ అయితే ఇంకా ఊర్లలో బోనాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు నేను పెట్టబోయే వీడియో ఏంటి అని అంటే మా చెల్లి వాళ్ళ ఊర్లో. మా చెల్లి వాళ్ళ ఊరు ఎక్కడ అంటే దేశ్ముఖ్ అండి. హైత్ నగర్ దగ్గర దేశ్ముఖ్ ఉంటుంది. దేశ్ముఖ్ అక్కడ నిన్న బోనాలు అయినాయి అనమాట. నిన్నటి వీడియో ఈరోజు వీడియో రెండు కలిపి పెడుతున్నాను. నేను అక్కడ బోనాలు అయినాయి, ఎట్లయినాయి ఏంటి అనేది రెండు పార్ట్లుగా వస్తుందండి. ఒక పార్ట్గా ఇవాళ ఒక వీడియో వస్తాయి, ఈరోజు రెండు వస్తాయి. లేదు అంటే ఇవాళ ఒకటి రేపు ఒకటి వస్తుంది వీడియోలు. తప్పకుండా మాత్రం వీడియోలు అయితే వస్తాయి అక్కడ పండగ ఎలా జరిగింది ఏంటి అనేది. అయితే ఇప్పుడైతే అత్తమ్మకు బియ్యం పోసింది. చెల్లె వాళ్ళ అత్తమ్మకు ఓడి బియ్యం పోస్తారనమాట. చెల్లె వాళ్ళ తోటికోడలకు కూడా పోస్తారు ఓడి బియ్యం. ఆ వీడియో కూడా వచ్చుద్ది. ఫస్ట్ అయితే అత్తమ్మకు పోసిన అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే అప్లోడ్ చేస్తాను. ఒకటి ఇది ఒకటి అది రెండు ఉన్నాయన్నమాట. దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా. అక్కడ దేశ్ముఖ్లో ఏ విధంగా బోనాల పండుగ అయింది, అక్కడ ఎలాగ సెలబ్రేట్ చేశారు అందరూ అనేది నేను చిన్న అక్కడక్కడ క్లిప్స్ తీశానండి. ఆ క్లిప్స్ మాత్రం తప్పకుండా పెడతాను. ఎందుకంటే నేను వెళ్ళి అక్కడ సెలబ్రేషన్ చేసింది మీ అందరికి కూడా చూపించాలి కదా. నేను అక్కడ వెళ్ళి ఏమేం చేసాము ఏంటి, ఎట్లా వాళ్ళు బోనాల పండుగలు ఎట్లా చేసుకున్నారు ఏంటి అనేది మరి మీ అందరు కూడా చూడాలి కదా. నేను చూసినప్పుడు నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరు కూడా నేను తప్పకుండా నేను వీడియో చూపించాలి కదా. అందుకని వీడియో షూట్ చేసుకొస్తాను ఎక్కడికి వెళ్ళినా. కాకపోతే కొంచెం పెట్టడం లేట్ అవుతుంది అంతేగాని కొన్ని దగ్గర చెయ్యలేదు. ప్రతి ఒక్కటి షూట్ చేస్తానని కూడా చెప్పడం అది. ఎందుకంటే అప్పుడు వీలు అవ్వలేదు, ఇప్పుడు వీలు అయ్యింది అంతే. ఆ వీడియో అయితే పెడతాను. ఓకేనా. చూడండి, కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. ఓకేనా. ఇది దేశ్ముఖిలో బోనాల పండగ అండి. ఆ వీడియో వస్తుంది చూడండి. చూడండి, స్కిప్ చేయకుండా బాగా చూసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో కంటిన్యూ అవ్వద్దు ఇంకా. అదే ఇద్దరు అదే లోపుకి ఎవరు పోతారు ఒకటేసారి అయితే ఇక్కడ నెక్స్ట్ ఓడి బియ్యం కలుపుతున్నారనమాట. ఓడి బియ్యం కలిపాక కంకణాలు అవన్నీ కడుతుంది చెల్లె అత్తమ్మ. ఇక్కడ చెల్లె బిడ్డ, ఇంకో చెల్లె కొడుకు. ఇక్కడేమో మా చిన్నది మా మనవరాలు ఇద్దరు కలిసి ఆట ఆడుతున్నారు చూడండి. మా మరిది బిడ్డ, ఆమె తిక్కు పింక్ ఉంది మరిది బిడ్డ, లైట్ పింక్ ఉంది బిడ్డ, పెద్దక్క బిడ్డ అనమాట. ఆ పాప వీడియో మన దాంట్లో ఒకటి ఉందండి, చూసే ఉంటారు మీరు. ఒక వీడియో ఉంది, వండర్ కిడ్ అనే ఒక వీడియో ఉంది మన ఛానల్లో, చూడండి. ఓకేనా. అక్కడ బియ్యం పోయడానికి వాళ్ళు బియ్యాలు కలుపుతుంటే ఈ పిల్లల అల్లరే ఇక్కడ నేను షూట్ చేశాను అనమాట. ఇంకా ఆడుతుంటే వాళ్ళ అమ్మ కాళ్ళకు పసుపు పెట్టుకుంది రమ్మని పిలిచిందనమాట. అప్పుడు కాళ్ళకు పసుపు పెట్టుకోవడానికి వెళ్తున్నారు వాళ్ళందరూ. కాళ్ళకు పసుపు అందరికీ పెడుతుంది చెల్లె కూర్చొని. ఒకరొకరికి కింద బండలకు అంటుతుంది కదా, అందుకని ఒక మ్యాట్ వేసేసి దానిపైన ఒకరొకరికి కాళ్ళకి ఇంకా పసుపు రాస్తుంది అనమాట. ఫస్ట్ అత్తమ్మకు పెట్టినాక ఇంకా తర్వాత పిల్లలకు పెడుతుంది అనమాట. ఇక్కడేమో అందరూ ఇంకా బోనాలు ఒకటొకటి వెళ్తుంటే బయటికి వెళ్ళి చూసి వస్తున్నారు. ఇంకా మన చుట్టాలందరినీ కూడా చూపించాలి కదా. అదేవిధంగా మన చుట్టాలందరినీ వీడియో తీశారనమాట. అలా ఇంకో కూతురు వచ్చింది చూడండి. అలా అది పసుపు పెట్టుకోవడానికి గాయత్రమ్మ, ఈమె సైని అనమాట, ఇప్పుడు వెళ్ళిపోయిన అమ్మాయి. ఇక్కడ వచ్చేసి చెల్లె వాళ్ళు ఇంకో తోటికోడలు ఈమె, ఈ చెల్లె. ఇంక ఇక్కడ ఫోటో తీసుకొని అక్క మమ్మల్ని కూడా అప్పుడు చూపించినావు కదా, ఇప్పుడు కూడా వీడియో పెట్టు నేను కూడా చెప్తాను అని అంది. కాకపోతే చెప్పింది ఆమె
అక్కడ ఏమవుతుందంటే బోనాల పండుగ అంటే అందరికి తెలిసిందే, కానీ అక్కడ డీజేలు మైక్ సౌండ్లు ఎక్కువ ఉంటాయి. అందుకని నేను అక్కడ వీడియోస్ మ్యూట్లో పెట్టి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చిందనమాట. ఇంకా అక్కడ వీడియో అయిపోయాక ఇంకా అత్తమ్మకు బట్టలు పెట్టినారు కదా ఇందాక, ఆ బట్టలు పెట్టినాయి నేను అది షూట్ చేయనట్టున్నాను. బట్టలు పెట్టారు, బట్టలు పెట్టాక తర్వాత ఇంకా బియ్యం పోయడం స్టార్ట్ చేశారు. చిన్న మరిది ప్రతిసారి అత్తమ్మకు బోనం తీసుకొని అట్లా బియ్యం పోస్తాడనమాట కంపల్సరీ. చిన్న చెల్లె చిన్న మరిది వాళ్ళిద్దరు బియ్యము అత్తమ్మకు ఓడి బియ్యం పోసి, అత్తమ్మకు కూడా అమ్మవారు వస్తారనమాట. కొంచెం కూడా ఉన్నట్టుంది దీంట్లో చూడండి. అమ్మవారికి బియ్యం వస్తారు కనుక ప్రతిసారి చిన్న చెల్లె మరిది ఇద్దరు కలిసి ఓడి బియ్యం పోసి ఇంకా సాగనంపుతారనమాట. బోనం ఎత్తుకొని పోతారనమాట. సాగనంపడం అంటే బోనం ఎత్తుకొని పోతారనమాట. అట్లా అమ్మవారిని సాగనంపినట్టుగా అట్లా బియ్యం పోస్తున్నారు చూడండి. ఒకరొకరు ఇంకా బియ్యం పోస్తూ ఉంటారు. వంగినామె ఇంకో తోటికోడలు, ఇంకో చెల్లె అనమాట. ఈమె అంటే మీకు చెప్పడం కోసం అనమాట. అందరూ ఓడి బియ్యాలు పోసి మొక్కుతున్నారు. అయితే అక్కడ డప్పులు కొడుతున్నారు. డప్పుల సౌండ్ డీజే సౌండ్ రెండు అయిపోయానమాట. అందుకని నేను పెట్టలేదు. బాగా బ్యాండ్ కొడుతున్నారు అక్కడ. చిన్న క్లిప్పు పెడతానేమో చూద్దాము. ఇంకా అత్తమ్మకి అమ్మవారు వచ్చినారనమాట. అమ్మవారు వస్తే ఇంకా ఊగుతున్నారనమాట. పూనకం వచ్చింది అందుకని ఊగుతుందనమాట. ఇంకా ఓడి బియ్యం అందరూ 5 కలిసి పోసాక బియ్యం పోయడం ఇప్పుడు అయిపోయింది. ఇంకా ఒకరొకరు 5 మంది బియ్యం పోసినారు. బియ్యం పోసాక నెక్స్ట్ పిడికిల బియ్యం అనమాట. పిడికిల బియ్యం ఇస్తున్నారు అంటే బియ్యం పోసినాక 5 పిడికిల బియ్యం ఇస్తారు కదా, అట్లా ఇస్తున్నారు అనమాట. ఐదు పిడికిల బియ్యం తీసినాక ఇంకా ఓడిలో కొన్ని బియ్యం కట్టుకుంటారు అత్తమ్మ. కొన్ని బియ్యం కట్టుకొని ఇంకా వెళ్తారనమాట. కొన్ని బియ్యం